హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఇంకా మేము ఊరికి వెళ్దాము అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇక్కడ మా బాబు వచ్చి వాడికి ఏదో అవసరం వచ్చింది, నన్ను కొంచెం బిస్కెట్ వేయడానికి వచ్చాడనమాట. సో మంచిగా మాటలు చెప్తే వాడికి కావాల్సింది కొనిస్తాను కదా, అందుకోసం వచ్చాడు. ఇప్పుడే నిద్ర లేచాడండి, బ్రష్ చేసి టిఫిన్ తిన్నాము. ఇద్దరం కూడా టిఫిన్ తిన్నాము. ఇంకా కాసేపు వాడికి ఏదో షాప్లో ఏదో నచ్చింది కనిపించింది, అది తీసుకోవాలని చెప్పి నా దగ్గరికి వచ్చాడు. మమ్మీ మమ్మీ అని అడుగుతూనే ఉన్నాడనమాట. మా అబ్బాయి ఎలా అంటే వాడికి ఏదైనా కావాలి అంటే ఫస్ట్ నాతోనే చెప్తాడు, వాళ్ళ డాడీతో చెప్పడు అనమాట. సో వాడికి నాతో కొంచెం బాండింగ్ ఎక్కువ, నాతోనే ఎక్కువ క్లోజ్గా ఉంటాడు, అన్నీ నాతో షేర్ చేసుకుంటూ ఉంటాడు. అంటే డాడీ ఇష్టం లేదని కాదు, ఎక్కువ నాతోనే ఉంటాడనమాట. ఇంకా నాకు ముద్దు పెడితే నేను కొనిస్తానని చెప్పాను. ఇంకా ముద్ద అయితే పెట్టాడు, ఇంకా తప్పదు కదా కొనియాల్సింది. ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి నేను రిలయన్స్ డిజిటల్స్లో తీసుకున్నానండి తిరుపతిలో. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది, చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యాను. ఇంకా మొత్తానికి డిసైడ్ అయ్యా ఇంకా ఊరికి వెళ్దాము అని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయాను. మా బాబుని కూడా రెడీ చేసేసాను. ఇంకా మా పాప అయితే ఈ ఊరికి రానని చెప్తుంది, తను అక్కడే ఊర్లో మా అమ్మ దగ్గర ఉంటుందంట. ఇంకా నేను తిరుపతికి రాను అని చెప్పింది. ఇంకా సరే అని చెప్పి ఇంకా నేను మా అబ్బాయి రెడీ అయ్యాము. ఇంకా ఇద్దరం వస్తాం, జస్ట్ ఇంకా బ్యాగ్ అలాంటివి ఏం తెచ్చుకోలేదు, మళ్ళీ వెళ్దామనేసి ప్లాన్ అండి. ఇంకా మేమైతే ఇంకా ఈ డ్రెస్ అయితే జర్నీకి నేను చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యాను. చాలా చాలా బాగుంటుందండి. మనం ఎక్కడైనా లాంగ్ జర్నీ ట్రావెల్ చేయాలంటే నాకైతే చాలా కంఫర్ట్గా అనిపించింది. కొన్ని బట్టలు మనకు ఓల్డ్ డ్రెస్సెస్ అయినా కానీ మనకు రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటాము, అంత బాగా నచ్చుతాయండి. సో అందులో ఈ డ్రెస్ కూడా నాకు అంత బాగా నచ్చేసింది అనమాట. ఇంకా ఇది నేను రెగ్యులర్గా యూస్ చేసేస్తూనే ఉంటాను. నేను ఇక్కడ కూడా అంతేనండి, ఊర్లో ఉన్నప్పుడు కొన్ని డ్రెస్సెస్ నాకు ఫేవరెట్ లాగా అనిపిస్తాయి, అవి ఎక్కువ రెగ్యులర్గా ఇంకా డే బై డే యూస్ చేస్తూనే ఉంటాను. ఇంకా రెడీ అయ్యి ఊరికైతే బయలుదేరామండి. ఇంకా రాయచోటి వరకు అయితే వచ్చేసాము. మా బాబుకి అయితే ఇక్కడ లక్ష్మీ బేకరీలో స్వీట్స్ చాలా ఇష్టము. అందులో గ్రీన్ కలర్లో ఉంటాయన్నమాట, పాన్ బీడానో ఏదో అంటారు వాటి నేము. మిడిల్లో కోవా ఐటమ్ ఉంటుంది, అది కొంచెం రెక్టాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి దాని మిడిల్లో లవంగం పెట్టి ఉంటుంది అనమాట. ఆ స్వీట్ అయితే నాకు చాలా ఇష్టము. మేము ఒంగోలులో ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా ఇంకా రాయచోటికి వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళము. అప్పుడు ఇంకా వెళ్ళేటప్పుడు తప్పకుండా ఇక్కడ 1 కిలో అలా స్వీట్స్ తీసుకొని వెళ్ళేదాన్ని. ఇంకా అప్పటి నుంచి మా బాబుకి ఆ స్వీట్ చాలా ఫేవరెట్ అయిపోయిందనమాట. అయితే ఇంకా ఆ రోజు అదే స్వీట్సే అక్కడ అయిపోయాయి, స్టాక్ లేవు. ఇంకా గోడాన్ నుంచి తెప్పిస్తానన్నారు. ఇంకాసేపు ఒక 10 మినిట్స్ అలా వెయిట్ చేస్తే తెప్పిస్తానని చెప్తే ఇంకా వెయిట్ చేస్తున్నాము. వెయిట్ చేసే లోపు ఇంకా మా అబ్బాయి ఆగట్లేదనమాట. అందులో పాలకోవా అంటే కూడా చాలా ఇష్టము. ఇంకా పాలకోవా ఒకటి తింటాను, ఇక్కడే తింటానని చెప్పి గోల్ చేస్తున్నాడు. ఇంకా సరే అని చెప్పి ఒక పాలకోవా తీపిచ్చాను, తింటున్నాడు. ఇంక ఈ లోపు నేను 2 డైరీ మిల్క్ చాక్లెట్స్ కూడా తీసుకున్నాడు. ఇంకా నేను కూడా నాకు కూడా చాలా ఇష్టం. ఇంకా బ్రౌన్ అండ్ వైట్ కలర్ ఇంకా స్వీట్స్ అన్నీ తీసుకొని అలా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చే బ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా ఫ్రెష్ అయిపోయి హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఊరు నుంచి పపాయ తీసుకొచ్చానండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. నేను మా ఊర్లో ఉన్నప్పుడు తిన్నాను, అక్కడ కూడా తెప్పించుకొని తిన్నాను అనమాట. చాలా చాలా తీయగా చాలా బాగుంది. ఇలాంటి ఫ్రూట్ అయితే తిరుపతిలో అస్సలు దొరకదండి. ఉన్నాయి పపాయ, బట్ ఇలాంటి స్వీట్గా ఉండే పపాయ అయితే అస్సలు దొరకదన్నమాట. తర్వాత ఇంకా పపాయ అయితే తినేసాను, మా బాబుకి కూడా కట్ చేసి ఇచ్చాను. ఫస్ట్ అయితే వద్దన్నాడు, తిన్న తర్వాత వానికి బాగా నచ్చింది. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ రాగి పౌడర్తో రాగి మాల్ట్ చేసుకుంటున్నాను. ఇదైతే స్ప్రౌటెడ్ రాగి పౌడర్ అండి, ఇది నాకు పసుపర్తిలో దొరికింది, చాలా బాగుంది. రాగి మాల్ట్ అయితే చాలా కమ్మగా ఉందండి. సో స్ప్రౌటెడ్ రాగి పౌడర్తో ఎప్పుడైనా సరే రాగి మాల్ట్ చాలా కమ్మగా ఉంటుందండి. ఎప్పుడైనా నార్మల్ రాగి పిండి కంటే ఇలా స్ప్రౌటెడ్ రాగి పిండి తీసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను ఒక బౌల్లో ఒక గ్లాసు వాటర్ పెట్టేసి బాయిల్ చేస్తున్నాను. ఇప్పుడు తర్వాత వచ్చేసి 2 టేబుల్ స్పూన్ వరకు రాగి పిండి తీసుకుంటున్నాను. డైరెక్ట్గా రాగి పిండి వాటర్లో వేయకూడదండి, గడ్డలు కట్టేస్తుంది. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసేసి నార్మల్ వాటర్ వేసుకోవాలి, మంచిగా కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనము కొంచెం కొంచెం హాట్ వాటర్లో వేసుకుంటూ కలుపుకుంటూ రాగి మాల్ట్ అనేది రెడీ చేసుకోవాలి.
మనం కావాలనుకుంటే కొన్ని మిల్క్ వేసుకొని చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత అందులో పెరుగు, ఆనియన్స్ అన్ని కలిపి కూడా చేసుకోవచ్చు. రెసిపీ కావాలనుకుంటే డీటెయిల్గా నేను ఆల్రెడీ ఒక రాగి మాల్ట్ రెసిపీ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒక్కసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ సమ్మర్లోకి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండి. సో నేను అప్పుడప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్లో రాగి మాల్ట్ అనేది తీసుకుంటూ ఉంటాను. ఇలా కొంచెం కొంచెం హాట్ వాటర్లో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా మనము రాగి పిండి వేసుకున్న తర్వాత కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ చేస్తే ఇది కొంచెం థిక్గా తయారవుతుంది అనమాట. చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్గా అవుతుంది. కాబట్టి మనం తాగే కన్సిస్టెన్సీని బట్టి వీటిని బాయిల్ చేసుకోవాలి. మనకు కొంచెం దగ్గరగా పడాలి అనుకుంటే, కొంచెం అంటే చిక్కగా కావాలి అనుకుంటే ఎక్కువసేపు కుక్ చేసుకోండి. నేనైతే కొంచెం మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కుక్ చేస్తున్నాను. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇందులో మనం కావాలి అనుకుంటే పెరుగు, ఆనియన్స్ అన్నీ మిక్స్ చేసి చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఇందులో బ్లాక్ సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసుకొని తాగేస్తానండి. ఆల్రెడీ పపాయ తిన్నాను, గ్రీన్ టీ తాగాను, కొన్ని నట్స్, సీడ్స్ ఇవన్నీ తీసుకున్నాను. ఇక ఇది ఒక్కటి నాకు సింపుల్గా అయితే సరిపోతుంది. ఎలాంటి స్పైసెస్ లేకుండా, ఆనియన్స్ కానీ పెప్పర్ కానీ ఏం లేకుండా నార్మల్గా బ్లాక్ సాల్ట్ వేసుకొని తాగేస్తాను. మా బాబుకి కూడా ఇదే ఇచ్చానమాట. మా హస్బెండ్ ఇంకా బయట కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళారండి. ఇంకా అక్కడే టిఫిన్ తినేసానని చెప్తే ఇంకా మా ఇద్దరి కోసం ఎందుకు టిఫిన్ వండుకోవడం అని చెప్పి మా బాబు కూడా ఆ రోజు వద్దని చెప్పేశాడు, పపాయ తిన్నాడు కాబట్టి. ఇంకా మాకు లైట్గా తీసుకుంటే ఇంకా లంచ్లోకి ఏదైనా చికెన్ కుక్ చేసుకోవచ్చు అని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాను. నాన్ వెజ్ తినాలి అనుకున్నప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో నేను చాలా లైట్గా తీసుకుంటాను. ఈ రాగి మాల్ట్ అయితే నాకు చాలా ఇష్టం అండి. పిల్లలైతే అందులో మిల్క్ వేసిస్తే కూడా చాలా ఇష్టంగా తాగుతారు. పాలు వేస్తే కమ్మగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తాగుతారు. నేనైతే ఈరోజు బలవంతంగా కొద్దిగా తాపించాను అనమాట. కొంచెమే తాగాడు. ఇలా సాల్ట్ వేసి ఇచ్చేసరికి వాడికి ఆ ఫ్లేవర్ నచ్చలేదు. మిల్క్ వేసి షుగర్ వేసి చేసిస్తే తాగుతాడు అనమాట ఇష్టంగా. ఇలా అయితే నేను ఒక గ్లాస్ వేసుకొని అందులో కొన్ని ఫ్లాక్ సీడ్స్ వేసుకొని తర్వాత రాగి మాల్ట్ అయితే తాగేసాను. చాలా బాగుందండి. మధ్య మధ్యలో మనకు ఆ ఫ్లాక్ సీడ్స్ తగులుతూ నములుతూ తింటూ ఒకవైపు తాగుతూ ఉంటే చాలా బాగుందన్నమాట. నాకైతే ఇది చాలా ఇష్టము. ఒక్కొక్కసారి ఫ్లాక్ సీడ్స్ వేస్తాను, ఒక్కొక్కసారి సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తాను. ఇలా కాంబినేషన్స్లో తాగుతూ ఉంటాను అనమాట. చాలా బాగుంటుంది. ప్లెయిన్గా కూడా తాగొచ్చు. అయితే ఫ్లాక్ సీడ్స్ హెయిర్కి, స్కిన్కి చాలా మంచిది కదా. రెగ్యులర్గా మనం జస్ట్ ఒక పావు టీ స్పూన్ అంతా కూడా మనం తింటూ ఉంటే మనకి చాలా మంచిది అనమాట. ఇక్కడ చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా ఒక గ్లాస్ తాగితే సరిపోతుంది అనమాట. స్టమక్కి ఫుల్గా అనిపిస్తుంది. ఇది కొంచెం గోరువెచ్చగా ఉంటే చాలా బాగుంటుందండి. నేనైతే గోరువెచ్చగా తాగుతున్నాను. ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తాగొచ్చు. ఎప్పుడైనా మిడిల్లో ఏదైనా ఆకలి అనిపిస్తే కూడా ఇలా రాగి మాల్ట్ చేసుకొని తాగుతూ ఉంటాను. చాలా బాగుంటుంది. ఈలోపు చికెన్ తీసుకొని వచ్చాడు. ఇంకా చికెన్ని మంచిగా క్లీన్ చేసేసుకొని చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. తర్వాత చికెన్ కర్రీ రాగి సంగటి చేస్తున్నానండి. నాకైతే చాలా ఇష్టము చికెన్ కర్రీ రాగి సంగటి. రైస్ తక్కువగా రాగి పిండి ఎక్కువగా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఈ స్ప్రౌటెడ్ రాగి పౌడర్ తోటి రాగి సంగటి చేస్తున్నాను. టేస్ట్ అయితే భలే అనిపించిందండి. చాలా బాగుందన్నమాట టేస్ట్. నార్మల్గానే రాగి సంగటి అయితే చాలా బాగుంటుంది. అందులో ఈ స్ప్రౌటెడ్ పౌడర్ వేసాను కదా, చాలా బాగుంది. కమ్మగా వస్తుంది అనమాట సంగటి అయితే. ఇంకా రైస్ వచ్చేసి హాఫ్ గ్లాస్ వేసాను, హాఫ్ గ్లాస్ రాగి పిండి వేసాను. మా ముగ్గురికి బాగా సరిపోయింది. చికెన్ కర్రీ రెసిపీ కావాలనుకుంటే మన ఛానల్లో చాలా చికెన్ వెరైటీస్ చేశానండి. ఒక్కసారి ఛానల్ని చెక్ చేయండి. రాగి సంగటి చూడండి ఎంత బాగా కుదిరిందో. నేనైతే హాఫ్ గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ పోసేసి కొంచెం ఉప్పు వేసేసి 3 to 4 విజిల్స్ వరకు బాగా కుక్ చేసేస్తాను. రైస్ అయితే ఆల్మోస్ట్ స్మాష్ అయిపోతుంది. తర్వాత రాగి పిండి వేస్తాను. తర్వాత మూత పెట్టేసి మంచి కలిపేసి సిమ్లో పెట్టేసి వదిలేస్తాను అనమాట. రాగి పిండి బాగా ఉడికితే మనకు ఆ స్మెల్ లేకుండా కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. అలా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న రైస్లో రాగి పిండి కలిపేటప్పుడు కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసి కలుపుకుంటూ చేసుకోవాలండి. లేదంటే రాగి పిండి ఒక్కటే వేడికి గడ్డగట్టేస్తుంది అనమాట. ఉండలు ఉండలు అయిపోతుంది. తర్వాత తింటున్నప్పుడు మనకు ఆ ఉండల్లాగా అనిపిస్తుంటుంది. మంచిగా కలుపుకుంటూ చేసుకోవాలి. రాగి సంగటి చాలా చాలా బాగా కుదిరింది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. కొంతమంది అయితే ఈ రాగిపిండి వేయగానే జస్ట్ అలా కలిపేసుకుంటారు. అలా చేయకూడదు. రాగిపిండి కూడా కొద్దిసేపు ఉడకాలి. కడుపు నొప్పి రాకుండా ఉంటుందండి. ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ అయితే సూపర్ వచ్చిందనమాట. టేస్ట్ చాలా బాగుంది.
చాలా స్పైసీగా చేశాను ఈరోజు అయితే. స్పైసీగా తినాలనిపించింది అనమాట. చాలా టేస్టీగా ఉంది, స్పైసీగా ఉంది. రాగి సంగటి చికెన్ కర్రీ అద్దరిపోయిందనమాట. నా మోస్ట్ ఫేవరెట్. మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది. తనైతే ఊర్లో ఉందన్నమాట. ఇంకా మా బాబు కూడా చాలా ఇష్టంగానే తిన్నాడు. చికెన్ చాలా బాగా నచ్చిందంట. ఇదండి ఈ రోజుటి సింపుల్ వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.